వేములవాడ రాజన్న సమ్మక్క సార్లమ్మ ఆలయాలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ సర్కార్ పవర్లోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రాజన్న గుడి సమ్మక్క గుళ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భీమేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తర్వాత బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాజన్న గుడిని అభివృద్ధి చేస్తుంటే కొందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 19న సమ్మక్క సార్లమ్మ ఆలయాన్ని పునః ప్రారంభిస్తున్నామని చెప్పారు. ముందుగా పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు బాసర టు భద్రాచలం దాకా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. దాని మీద కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ములుగుల్నే 100 కిలోమీటర్స్ గోదావరి ప్రవహిస్తుంది మేజర్గా. ఇటు కరీంనగర్, అటు వరంగల్లో ములుగు ప్రాంతంలో. సో ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు. ఈ జాతరలు అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ఇక్కడ నుంచి సమ్మక్క సార్లమ్మ సన్నిధికి రావాలని మనస్ఫూర్తిగా